అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ గడ్డుపడ్ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఇలాగే కొనసాగితే పార్టీ నిర్వీర్యం అయిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఓ మంత్రం వేశారట. ఇకపై ఎమ్మెల్యేలు ఎవరూ జారిపోరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇంతకీ కేసీఆర్ మంత్రం పనిచేస్తుందా? అసలు గులాబీ బాస్ వ్యూహం ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన గులాబీ పార్టీ మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే అధికారం లేకుండా ఉండలేమని భావిస్తున్న ఎమ్మెల్యేలు మెల్లగా కారు దిగి హస్తంగూటికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించిన పార్టీ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలు చేజారకుండా కార్యాచరణ ప్రారంభించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు చెక్ పెట్టారు. ఆరోగ్యం కుదుటపడడంతో వరుసగా నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాయకులు ప్రజాప్రతినిధులు కారు దిగకుండా కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించటం, ప్రభుత్వంపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లటం లాంటి అంశాలపై పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. ఈ మధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలకు చెందిన 2 ఎమ్మెల్యేలను పోలీసుల ద్వారా బెదిరించి పార్టీ మార్పించడంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారిపై క్యాడర్ పూర్తి స్థాయిలో తిరగబడడం వంటి అంశాలు చర్చించారు. జరుగుతున్న పరిణామాలన్నీ పార్టీ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ కూలంకషంగా వివరించారు. దీంతో పార్టీ వీడాలనుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలు, నేతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ నేతలతో సమావేశమై ప్రజా సమస్యలపై పోరాడాలని వారికి సూచిస్తున్నారు. ఇటు కేటీఆర్, అటు హరీష్ రావుకి తోడు కేసీఆర్ కూడా యాక్టివ్ కావడంతో గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారాలనుకున్న ఆలోచనల్ని విరమించుకున్నారని తెలుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం, పాత స్టైల్లో ఉద్యమకాలం నాటి ఎజెండాతో ముందుకు వెళ్లడం వంటి అంశాలను పార్టీ నేతలు గమనిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహించారు. పార్టీ నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అధికార పక్షంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతలు ఎదుగుతారని చెప్పారు. నేతలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. గతంలో జరిగిన కొన్ని పరిణామాల్ని అప్పట్లో కొంతవరకు పార్టీ పట్టించుకోలేదని, ఇకపై ఆ పరిస్థితులు ఉండవని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే, వెళ్లిన నేతలను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని, మళ్లీ అధికారంలోకి రాగానే వెళ్లిన నేతలకు చుక్కలు చూపిస్తామని చెప్పినట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు. ఆ పార్టీలో ఉన్న నేతలే కొట్టుకు చస్తున్నారని, మీరు వెళ్లినా అదే జరుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి వారికి ధైర్యం చెప్పి పార్టీ నుంచి జారిపోకుండా కట్టడి చేస్తున్న కేసీఆర్ త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కూడా నేతలకు చెప్పారు. కేసీఆర్ భరోసాతో పక్కచూపులు చూస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాస్త సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ వేసిన మంత్రం నేతలపై బాగానే పనిచేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పార్టీని యాక్టివ్ చేయడానికి ఆలస్యం చేయకుండా తానే స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్ కొంతవరకు సక్సెస్ అయ్యారనే టాక్ నడుస్తోంది.